ఫ్యాక్ట్ నెంబర్ 1 రీసెంట్‌గా నాసా నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అది బ్లాక్ హోల్ యొక్క సౌండ్ అనేది రికార్డ్ చేసింది. ఫస్ట్ మనం ఈ సౌండ్స్‌ని ఎలా అండ్ దేంతో రికార్డ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బ్లాక్ హోల్ యొక్క సౌండ్‌ని రికార్డ్ చేసింది చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ. ఈ ఎక్విప్‌మెంట్‌ని నాసా అయితే రీసెంట్‌గా అయితే పంపించలేదు. ఇది నాసా జూలై 23, 1999వ సంవత్సరంలోనే పంపించింది. అండ్ ఈ చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీయే ఈ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్-రే టెలిస్కోప్. అండ్ ఈ టెలిస్కోప్ ఆ బ్లాక్ హోల్ యొక్క సౌండ్ ని ఎలా రికార్డ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు కదా, బ్లాక్ హోల్ అనేది అన్ని మ్యాటర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ గ్యాలక్సీస్, ప్లానెట్స్ అండ్ అది లైట్ ని కూడా వదలదు. ఇలా ఆ బ్లాక్ హోల్ అనేది ఏదైనా మ్యాటర్ ని లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ మ్యాటర్ యొక్క స్పీడ్ అనేది స్పీడప్ అవుతుంది. అంటే ఏదైనా వస్తువుని లోపలికి తీసుకునే పవర్ ఉంటుంది కదా, అంటే ఆ బ్లాక్ హోల్ యొక్క గ్రావిటేషనల్ పవర్ అది ఎక్కువ ఉండడం వల్ల ఈ మ్యాటర్ అనేది చాలా ఫాస్ట్ గా దానిలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఆ మ్యాటర్ యొక్క టెంపరేచర్ ఉంటుంది కదా, అది ఎన్నో మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ ని రీచ్ అవుతుంది. సో ఈ మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ని లోపలికి వెళ్తున్న వస్తువు అంటే ఆ మ్యాటర్ ఎక్స్రేస్ రూపంలో బయటకు వదులుతుంది. అండ్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. సో ఆ టెలిస్కోప్ అనేది ఈ ఎక్స్రేస్ ని రికార్డ్ చేసి దాన్ని సౌండ్ రూపంలో కన్వర్ట్ చేసి మనకి వినిపిస్తుంది. మనం ఇంతలా దాని గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఆ సౌండ్ ని కూడా వినాలి కదా. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంట్రో అయితే చెక్ చేసేయండి. అది 1977వ సంవత్సరం. ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్ అనే దేశంలో సివిల్ వార్ జరుగుతుంది. సివిల్ వార్ అంటే తెలుసు కదా, ఒక దేశానికి చెందిన ప్రజలు వాళ్ళల్లో వాళ్ళే యుద్ధం చేసుకోవడం. అంటే సింపుల్గా చెప్పాలంటే అంతర్యుద్ధం. ఈ వార్ దాదాపు 1977 నుంచి 1992 వరకు జరిగింది. అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ వార్ గురించి, ఆర్ వార్లో చనిపోయిన వ్యక్తుల గురించి అయితే కాదు, వాళ్ళు చేసిన ఒక వైల్డ్ థింగ్ అంటే క్రూరమైన పని గురించి. ఈ యుద్ధం జరిగే టైంలో ఆ దేశంలో ఉండే ప్రజలు ఏం చేశారంటే అక్కడుండే 90% ఆఫ్ ఎలిఫెంట్స్ ని వాళ్ళు చంపేశారు. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది ఆర్ యుద్ధం వల్ల జరిగిందో కాదు, వాళ్ళు కావాలనే ఆ ఎలిఫెంట్స్ ని చంపేశారు. ఎందుకంటే ఆ ఏనుగుల యొక్క దంతాల కోసం. ఏదైనా యుద్ధం జరగాలంటే ఆ యుద్ధానికి ఫండింగ్ అనేది కావాలి, అంటే మనీ అనేది కావాలి కదా ఆ యుద్ధం అనేది జరగడానికి. ఎలాగంటే యుద్ధ సామాగ్రిని కొని దిగుమతి చేసుకోవడానికి. ఆ సమయంలో ఈ ఏనుగుల వేట అనేది ఎంత దారుణమైన ఇంపాక్ట్ చూపించిందంటే ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ పుట్టే ఎలిఫెంట్స్ లో దంతాలు లేకుండా పుట్టే అంత. దీనివల్ల ఆ ఎలిఫెంట్స్ కి చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లైక్ ఆ ఎలిఫెంట్స్ తన ఫుడ్ ని కరెక్ట్ గా కూడా తినలేదు, అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైనా వేరే యానిమల్ దాన్ని అటాక్ చేసినప్పుడు కూడా అది దాన్ని కాపాడుకోలేదు ఈ దంతాలు లేకపోవడం వల్ల. ఇది ఎన్నో జెనెటిక్ చేంజెస్ వల్ల ఇలా జరిగింది. అండ్ సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఇది న్యాచురల్ గా తనలో జరిగిన జెనెటిక్ చేంజెస్ కాదు కదా, ఇది జస్ట్ హ్యూమన్స్ హంట్ చేయడం వల్ల అంటే వేటాడడం వల్ల జరిగిన జెనెటిక్ చేంజ్. కాబట్టి దాంట్లో ఏ మ్యూటేషన్స్ అంటే ఏ జెనెటిక్ చేంజెస్ జరిగాయో మనం అంత ఈజీగా చెప్పలేమని వాళ్ళు చెప్పారు. దీనిపై ఇంకా బాగా రీసెర్చ్ చేసిన షేన్ క్యాంపల్ స్టేటన్ అనే ఎక్స్పర్ట్ సివిల్ వార్ టైంలో ఈ ఎలిఫెంట్స్ యొక్క కొన్ని శాంపిల్స్ ని అండ్ వీడియోస్ ని చెక్ చేశారు. అండ్ తన రీసెర్చ్ లో చెప్పింది ఏంటంటే ఈ దంతాలు లేకుండా పుట్టే ఏనుగుల సంఖ్య దాదాపు 33% పెరిగిందంట ఈ సివిల్ వార్ జరిగిన తర్వాత నుంచి. ఈ విషయం మనలో చాలా మందిని ఎక్సైట్ చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా ఈ వార్ జరగడం వల్ల కొన్ని జెనెటిక్ చేంజెస్ వల్ల అలా జరిగింది అని. కానీ వాళ్ళ రీసెర్చ్ లో ఇంకొక అమేజింగ్ థింగ్ అయితే వాళ్ళు కనుక్కున్నారు. అదేంటంటే ఈ సివిల్ వార్ జరగక ముందు నుంచే ఆ దంతాలు లేకుండా పుట్టే ఏనుగులు దాదాపు 18% ఉన్నాయంట. వెరీ స్ట్రేంజ్. అంటే దీనిపై జరగాల్సిన రీసెర్చ్ ఇంకా ఉంది. అండ్ ప్రస్తుతం మనం ఈ దంతాలు లేని ఏనుగులను మొజాంబిక్ దేశంలోని గొరన్గోజా నేషనల్ పార్క్ లో చూడొచ్చు. అండ్ ఆ సివిల్ వార్ టైంలో ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ యొక్క సంఖ్య 2500 నుంచి 250కి పడిపోయింది. ప్రస్తుతం ఈ నేషనల్ పార్క్ వల్లే ఆ ఏనుగుల సంఖ్య అనేది 800కు చేరుకుంది.
దుబాయ్ అనేది 1961లో ఏ విధంగా ఉండేది అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో ఒక చిన్న కంపారిజన్ అనేది చేద్దాం. అండ్ దుబాయ్ ఇంతగా డెవలప్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ అండ్ ఏవి హెల్ప్ అయ్యాయో కూడా చూద్దాం. అది 1960వ సంవత్సరం. దుబాయ్ అనేది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ గా ఉండేది అండ్ ఒక ట్రేడింగ్ పోర్ట్ గా అది వ్యవహరించేది. అండ్ దుబాయ్ పాపులేషన్ మొత్తం కలిపి అప్పుడు 34,000 మాత్రమే. అండ్ ఇప్పుడు దుబాయ్ యొక్క టోటల్ పాపులేషన్ ఎంతో తెలుసా? అది దాదాపు 33 లక్షలు. ఇప్పుడు దుబాయ్ స్కై స్క్రాపర్స్ కి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఫేమస్, అప్పట్లో కూడా దుబాయ్ కి ఒక పెద్ద స్కై స్క్రాపర్ అనేది ఉండేది. దాని పేరు అల్ ఫహీదీ ఫోర్ట్ అండ్ అది దాదాపు 75 అడుగులు ఉండేది. ఇప్పుడున్న బుర్జ్ ఖలీఫా హైట్ తో దాన్ని కంపేర్ చేస్తే అది దాదాపు 36 టైమ్స్ చిన్నగా ఉండేది. 1961వ సంవత్సరం వరకు కూడా దుబాయ్లో ఎలక్ట్రిసిటీ అనేది ఉండేది కాదు. కానీ మన ఇండియాలో 1879వ సంవత్సరంలోనే ఎలక్ట్రిసిటీ అనేది ఇంట్రడ్యూస్ అయిపోయింది. అండ్ దుబాయ్లో షేక్స్ ఉంటారు కదా, అంటే కింగ్స్ రూల్ చేసే వాళ్ళకి కూడా ఈ ఎలక్ట్రిసిటీ అనేది అందుబాటులో ఉండేది కాదు. అండ్ 1961వ సంవత్సరం నుంచే వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ ఆ ఇయర్లోనే వాళ్ళకి మొట్టమొదటి టెలిఫోన్ కూడా ఇంట్రడ్యూస్ అయింది అక్కడ. అండ్ ఆ టైంలో వాళ్ళు యాజ్ యూజువల్గా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్స్కి క్యామెల్స్నే వాడేవాళ్ళు. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి క్యాపిటల్ సిటీ అయిన అబుదాబిలో ఇయర్ 1966లో ఆ అబుదాబి మొత్తం కలిపితే ఎన్ని కార్స్ ఉన్నాయో తెలుసా? అవి 30 కార్లు మాత్రమే. 1966వ సంవత్సరం వరకు కూడా ఆ గల్ఫ్ కంట్రీస్కి తన ఓన్ మనీ అనేది ఉండేది కాదు. 1959వ సంవత్సరం నుంచి 1966వ సంవత్సరం వరకు కూడా మన ఇండియా ఆర్బీఐ ఇష్యూ చేసిన గల్ఫ్ రూపీనే వాళ్ళు వాడేవాళ్ళు. అండ్ 1973వ సంవత్సరంలో ఇప్పుడున్న దిర్హం అనేది వచ్చింది. 1960వ సంవత్సరం వరకు కూడా అక్కడ ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా లేదు. అప్పటి రూలింగ్ లో ఉన్న షేక్ రషీద్ బిన్ సాహిద్ అల్ ముక్దమ్ 1959లో ఆర్డర్ చేశాడు మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని. అండ్ అది 1960వ సంవత్సరంలో కంప్లీట్ అయింది. అండ్ దుబాయ్లోని మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా హార్డ్ శాండ్ అంటే గట్టి మట్టి లాంటి నేల మీదే ఉండేది. అంటే వాళ్ళకి కరెక్ట్ గా ఎయిర్ స్ట్రైప్స్ గానీ ఉండేవి కాదు. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ లోని దుబాయ్ గోల్డ్ ఎంత ఫేమస్ అండ్ కొంచెం రేట్ తక్కువ 1966వ సంవత్సరంలో కూడా అలాగే ఉండేది. సో అక్కడ నుంచే చాలా కంట్రీస్కి అనేది ఈ గోల్డ్ స్మగ్ల్ అయ్యేది. అప్పట్లో ఈ గోల్డ్ యొక్క వెయిట్ ని ఔన్సెస్ లో కొలిచేవారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన మనీ అంతా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్ లోనే జరిగేవి. అండ్ ఒక్క ఔన్స్ వచ్చేసి 28.35 గ్రామ్స్ అనమాట. ఆ టైంలో అంటే 1966వ సంవత్సరంలో ఒక్క ఔన్స్ గోల్డ్ వచ్చేసి దుబాయ్ లో $35 ఉండేది అండ్ ఇండియాలో $70 ఉండేది. అంటే దాదాపు డబల్ అనమాట. అండ్ అదే 1966వ సంవత్సరంలో దుబాయ్ లో ఆయిల్ ఉందని కనిపెట్టారు. సో అప్పుడే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని దుబాయ్కి తరలి వెళ్ళడం మొదలైంది. అండ్ ఆ టైంలో వర్కర్స్ యొక్క డిమాండ్ కూడా ఎక్కువగా ఉండేది. అండ్ ఎక్కువగా అక్కడ వర్కర్స్ మన ఇండియన్సే ఉండేవాళ్ళు. అండ్ దుబాయ్కి ఈ ఆయిల్ వల్ల వచ్చిన ఇన్కమ్ తో అది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ హార్బర్, జబేల్ అలీ పోర్ట్ అండ్ దుబాయ్ వరల్డ్ సెంటర్ ఇలా ఎన్నో కన్స్ట్రక్షన్స్ అనేది అది చేసి బయట కంట్రీ నుంచి ప్రజల్ని అండ్ కంపెనీస్ ని అది అట్రాక్ట్ చేసింది. ఇది ఒక విధంగా దుబాయ్ డెవలప్ అవడానికి చాలా హెల్ప్ అయింది. సో దీని ద్వారా 1966వ సంవత్సరం నుంచి 1976వ సంవత్సరం వరకు అంటే జస్ట్ 10 yearsలోనే దుబాయ్ పాపులేషన్ అనేది 3 రెట్లు పెరిగింది. బట్ దుబాయ్ అనేది ఈ రేంజ్లో డెవలప్ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ అనేది ఉంది. అదేంటంటే 1985వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కట్టిన ఫ్రీ జోన్స్. అసలు ఫ్రీ జోన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా గూడ్స్ ఇంపోర్ట్ అయ్యి ఆర్ స్టోర్ అయ్యి ఆర్ అక్కడే ఉండి మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దానికి కొన్ని కస్టమ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అది బయట కంట్రీ యొక్క బిజినెస్ కాబట్టి. కానీ ఈ ఫ్రీ జోన్స్ లో ఏం జరుగుతుందంటే మెయిన్ గా 3 ప్రాఫిట్స్ అనేవి ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఉంటాయి. అదేంటంటే నెంబర్ 1 ట్యాక్స్ బ్రేక్స్ అంటే కట్టే ట్యాక్స్ అనేది తగ్గిస్తారు. నెంబర్ 2 కస్టమ్ డ్యూటీ బెనిఫిట్స్. నెంబర్ 3 లో రిస్ట్రిక్షన్స్. ఏదైనా ఒక కంపెనీ ఆర్ బిజినెస్ కి కావాల్సింది ఈ 3 కదా మెయిన్ గా. సో ఇవి ఆ ఫ్రీ జోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ దుబాయ్ లో దాదాపు 30 ఫ్రీ జోన్స్ అనేవి ఉన్నాయి. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ జోన్ కూడా దుబాయ్ లోనే ఉంది. అండ్ దాని పేరు జఫ్జా. ఇది దాదాపు 52 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. వీటన్నిటి వల్ల దుబాయ్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉందో తెలుసా? అది దాదాపు 569%. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వర్క్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెట్టింగ్స్ని సెట్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.